ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా క్రీస్తునాల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప శుభోదయం. మరొక దినం ఆయుష్కాలాన్ని ప్రభు మనకిచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రం కలుగును గాక. మరొక దినం దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్తో పాటుగా ఆయన ఇచ్చిన వాక్య సందేశం ఈరోజు యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం ద్వారా దేవుడు మనతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. హల్లెలూయా. మోషే నాడు యెహోషువతోను కాలేబుతోను కూడా ఈ రీతిగా మాట్లాడారు. కారణం ఏంటంటే యెహోషువ కాలేబులు ఇద్దరూ కూడా దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించారు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించారు. మన సంఖ్యాకాండంలోను ఇంకా ద్వితీయోపదేశ కాండంలోను మనం చూసినట్లయితే కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు కనుక అతనికి అతని సంతానానికి కూడా దేవుడు స్వాస్థ్యంగా ఆ ఇశ్రాయేలు భూభాగాన్ని దేవుడు అనుగ్రహించారు. ఏదైతే దేశాన్ని ఇస్తానని దేవుడు చెప్పారో వారికి అది స్వాస్థ్యంగా ఇచ్చేశారు. ప్రైజ్ ద లార్డ్. కనుక మనం దేవుణ్ణి అనుసరించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు పూర్ణ హృదయంతో అనుసరించాలి. అదే కదా మొదటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలని. ఎప్పుడైతే మన భక్తి జీవితం నిండు హృదయంతో పరిపూర్ణంగా చేస్తామో నాడు లక్షల మంది బయలుదేరారు. కానీ చివరికి ఆ దేవుడిచ్చిన వాగ్దత్త దేశంలో ప్రవేశించింది మాత్రం ఇద్దరే. కారణం ఏంటంటే దేవుని నిండు మనసుతో వారు అనుసరించారు. కనుక మనం మన జీవితాలలో దేవుణ్ణి ప్రార్థించినా ఆరాధించినా మనం ఏం చేసినా పరిపూర్ణంగా నిండు మనసుతో ఆయన అనుసరించి నడిస్తే దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకుంటాం. ప్రతి దినము కూడా ఒక్కొక్క అద్భుతాన్ని మన జీవితాల్లో చూస్తాం. దేవుడు మన పక్షాన చేసే కార్యాలు అత్యధికమైనటువంటి కార్యాలు. కనుక యథార్థ హృదయముతో నిండు మనసుతో నాడు కాలేబు వలె దేవుణ్ణి పరిపూర్ణమైన హృదయాలతో ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం. మనల్ని రక్షించిన మన యేసయ్య సర్వలోక రక్షకుడు, సర్వాధికారియగు ప్రభువు, ఆయన సమస్తమును కలగజేసిన దేవుడు మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక మనం ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ దినమే కాదు, మన జీవితకాలం అంతయు కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయన ఇచ్చు రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా, ఈరోజు మాకు ఇచ్చినటువంటి వాక్య సందేశాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నాయన నిండు హృదయముతో నిండు మనసుతో నాయన మేము ఎల్లప్పుడూ తండ్రి నిన్ను యథార్థముగా ఆరాధించే మనసును మా అందరికీ దయచేయండి. నాడు యెహోషువ కాలేబులు ఏ విధముగా అయితే తండ్రి నీకిష్టులుగా ఉన్నారో, నీకు ఇష్టమైన హృదయంతో ఆరాధన చేశారో అటు వారిగా మేము ఉండాలి. కనుక ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ దీవించండి. యథార్థమైన మనసులతో నిండు హృదయాలతో నిన్ను స్తుతించి ఆరాధించి నీవు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని నీవిచ్చు మేలులతో మేము తృప్తిపరచబడి మా భారతదేశం కొరకు, దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృప మా అందరికీ దయచేయమని, సమస్త మహిమా ఘనత ఆరాధన మీకు చెల్లించుకుంటూ తండ్రి మీరు అక్కడకు రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.